ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ అంతా బోగస్ బడ్జెట్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వాటిని? అసలు నిజంగానే బడ్జెట్ అనేది బోగస్ బడ్జెట్, ఆ సంక్షేమానికి పెద్దపీట వేయకుండా ఓన్లీ అభివృద్ధి మాత్రమే అంటున్నారు, సంక్షేమాన్ని గాలికి వదిలేశారు, పేదల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఎలా చూడాలంటారు మరి బడ్జెట్ ని? అసెంబ్లీకి రాకుండా ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఏదో భ్రమలో ఉండిపోయినట్టున్నావు. నాకు తెలిసి నువ్వే ముఖ్యమంత్రి ఏమనుకున్నావు ఏంటి జగన్మోహన్ రెడ్డి? అసెంబ్లీ అంటే ఒక ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఎన్నుకొని అక్కడ ప్రజలు నీ తప్పు చేశారు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అసలు నువ్వు మంచి భ్రమలో ఉన్నావు. నాకు తెలిసి నువ్వు ఒక మాంత్రికుడిలాగా అయి ఉండాలి. నాకు తెలిసి అసలు బడ్జెట్ అంటే ఏంటో నీకు తెలియదు, మంత్రివర్గం అంటే ఏంటో తెలియదు, ఎమ్మెల్యేలకు ఇలువ ఇవ్వటం తెలియదు, ఎంపీలకు ఇలువ ఇవ్వటం తెలియదు, కార్యకర్తలకి కూడా నువ్వు ఇలువ ఇవ్వలేవు. నువ్వు ఒక అహంకారంతో నీ తండ్రి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అదే పార్టీకి ఎదురు తిరిగి నువ్వు సొంత పార్టీ పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి నువ్వు బడ్జెట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. బడ్జెట్ అంటే అసలు ఏంటి? నీలాగా దాచుకోవటం కాదు. ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం రోడ్లు, భవనాలు, కార్మిక వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ, మరి వీరందరికీ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? రాబడి ఉంటేనే కదా మన రాష్ట్రానికి భవిష్యత్తు. ఈ భవిష్యత్తు లేనిదే నువ్వేం చేయగలుగుతావు? అసలు నువ్వు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నావంటే ఏదో ఒక సామెత ఉందండి, ఆ సామెత నాకు గుర్తుకు రావట్లా. ఇతను పెద్ద భోగమైన మాటలు మాట్లాడతాడు. ఒక సీఎంగా చేసిన వ్యక్తివి నువ్వు, ఇవాళ ఆస్తుల కోసం తగాదులాడుకున్న నువ్వు ఫ్యామిలీలో నువ్వు, నీలాంటి వాడు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఎందుకయ్యా నీతి నిజాయితీగా ఉండాలంటే 1000 కోట్లు సంపాదించి నీ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని ఆ రోజున ఇవాళ నీతిగా మా బడ్జెట్ కట్టలేదు, ఈ బడ్జెట్ అంతా బోగసు అని అంటున్నావు. నువ్వు పెట్టిన బడ్జెట్లో అన్ని బోగసే. నువ్వు చేసిన 5 ఏళ్ల పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో ప్రజల కోసం ఏమి చేయలే, రోడ్లు వేయలే, ఎక్కడ అభివృద్ధి చేయలేదు, ఎక్కడ ఒక ప్రాజెక్టులు కట్టలేదు, రాష్ట్రానికి రాబడిని తీసుకురాలేదు. మొత్తం వచ్చిన ఖనిజాలని, వచ్చిన వనరుల్ని, రైతులను మోసం చేశావు, ప్రజలను మోసం చేశావు, ప్రజా నాయకులను మోసం చేశావు, నీ ప్రతి కార్యకర్తను మోసం చేశావు. అలాంటి వ్యక్తివి నువ్వు ఒక బడ్జెట్ గురించి మాట్లాడుతున్నావు. బడ్జెట్ అంటే నీకు తెలియని అసలు బడ్జెట్ అంటే తెలుసా నీకు? అసలు ఆ విషయం తెలుసా నీకు? ప్రజాధనాన్ని బడ్జెట్ రూపంలో పెట్టి రూపాయి ఎలా ఇవ్వాలి అనేది బడ్జెట్. నీకు తెలియదు, తెలిసినా నువ్వు పట్టించుకోవు. నీకు మాత్రం నీ ఖజానా నిండాలా, నీ పక్కన నీకు దోచిపెట్టాలా, లేదంటే సోషల్ మీడియాలోనేమో ఆ శ్రీరెడ్డి లాగా మాట్లాడాలా. శ్రీరెడ్డి, ఆ వర్ర రవీంద్రారెడ్డి, ఈ రాఘవరెడ్డి మొత్తం కలిపి సోషల్ మీడియాలో ఇతర భార్య బిడ్డల్ని వారిని కించపరుస్తూ మాట్లాడుతూ సోషల్ మీడియాని వేదిక చేసుకున్నారు. బాగా విచ్చలవిడితనంగా చేశారు. వాడొకడు బోరుగడ్డ కాడికి పగిలిపోతుంది. మరి మాజీ ఎంపీ నందిగామ సురేష్ అతనికి పగిలిపోతుంది. అన్నీ వరుసగా ఉంటాయి. మిమ్మల్ని ఎవరు వదిలిపెట్టరు. ఎందుకంటే మీరు చేసిన రాజకీయ క్రీడ కాదు, రాక్షస క్రీడతో ఆటలాడుకొని సోషల్ మీడియాని వేదిక చేసుకొని మీరు మన ఇంట్లో ఒక తల్లిని, ఒక చెల్లిని, ఒక భార్యని, ఒక బిడ్డని ఎంత నీచంగా మాట్లాడి మీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇప్పుడు మాకేం తెలియదు పాపమో మొర్రో అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. అంటే మీ దాకా వస్తే కేసులు అయితే మీకు భయమా? అంటే ఇతరులని కించపరిస్తే ఏమీ లేదు. అంటే క్షమాపణలు చెబుతున్నారు. ఇప్పుడు శ్రీరెడ్డి అయితే కనుక వీడియోలు చేస్తుంది, నన్ను క్షమించు లోకేష్ అన్న అంటుంది, మరో పక్కన లెటర్ల మీద లెటర్ రాస్తుంది కదా, మరి ఎలా చూడాలంటారు? మరోసారి సోషల్ మీడియాని వేదిక చేసుకొని కేసులే ప్రాసెస్ నడుస్తుంటుంది. పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. రాజకీయంగా నడుస్తుంది. ఎక్కడ కూడా ఆగదు. పరిపాలన విధానం ఎక్కడ ఆగదు. మీ మీద చర్యలు మాత్రం ఉంటాయి తప్పనిసరిగా. సోషల్ మీడియాని వేదిక చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, అది కూడా ఇతర పార్టీల్లో ఉన్నవాళ్ళని కూడా చర్యలు కూడా తీసుకోమని నిన్న మన అసెంబ్లీలో
జరిగింది. ఇతరులు కానీ ఏ ఆడవారిని కానీ కించపరిస్తే వారి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. అది ఎవరైనా సరే, అది మా పార్టీలో ఉన్నా సరే, అధికార పార్టీలో ఉన్నా సరే, ప్రతిపక్ష పార్టీలో ఉన్నా సరే. అయినా వాస్తవంగా నీకు ప్రతిపక్షమే లేదు, 11 మందివి. అయినా ఇస్తాం రమ్మంటున్నారు కదా అసెంబ్లీకి. నీకు పోయే దమ్ము లేదు. ఏదంటారు, సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా దోలాడినట్టుగా ఉంది నీ సామెత. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, సో నువ్వు ఒక్కడి వెళ్ళు. ఆ రోజు 23 మంది ఉంటేనే సింహం పుల్లా పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో లేకుండా ఆయన చేత సవాలు ఇచ్చుకొని ఆయన ఒకటే అన్నాడు, మళ్ళీ నేను అడుగు పెట్టాలంటే, మళ్ళీ నేను గెలిచి ముఖ్యమంత్రి అయ్యి ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని సవాలు ఇచ్చి నీకు దమ్ము ధైర్యంతో మరి ఆ వయసులో కూడా నీకు సవాలు విసిరి వెళ్ళాడంటే నువ్వు 44-43 సంవత్సరాలు ఉంటాయి కదా, నీకు ఇంకా వయసు ఉంది కదా, నువ్వు ఒక నియంతలాగా పరిపాలించాలి. 30 ఏళ్ళు సీఎం నేనే అన్నావు కదా. 175 పెద్ద పెద్ద ర్యాంకులు పెట్టి భారీ బహిరంగ సభలు పెట్టావు కదా. అంటే ఇప్పుడు కూడా వచ్చింది, మేము వద్దన్నా కూడా ప్రజలే ఇచ్చేటట్టున్నారు జగన్మోహన్ రెడ్డికి. ఈ 5 నెలల పరిపాలన చూసి ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారని చెప్పి మరి లక్ష్మీపార్వతి చదువుతుంది కదా బాబా. ఆ లక్ష్మీపార్వతి గురించి చెప్పాలా, నేను అంతకుముందు కూడా ఆమె గురించి చెప్పాను. వాస్తవంగా ఇది అంటారండి ఆమెని, ఇది చిడతలు కొట్టుతారు కదా వాళ్ళు, చిడతలను పిడతల్లాగా కొట్టుకుని సంగీతం చెప్పినట్టుకుంది నిన్న మీడియాలో మాట్లాడుతుంటే. అది కూడా ఏ మీడియా? సాక్షి మీడియాలో. ఆ సాక్షి మీడియా తప్ప మరో మీడియా వచ్చి మీ దగ్గరకు వస్తుందా? రాదు. ఇంత దారుణంగా ఒక మాట అనొచ్చు కదా, నువ్వు ఆడదానివిగా. కించపరిచిన ఎంతమంది ఆడవాళ్ళు డిప్యూటీ సీఎం బిడ్డలు కూడా కించపరిచారు. మరి నారా లోకేష్ భార్యని కించపరిచారు, నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని కించపరిచారు. మరి నువ్వు ఆడదానివే కదా, నువ్వు కూడా చెప్పొచ్చు కదా అలా మాట్లాడకూడదు అని. నువ్వు కూడా ఏమన్నా మగ ఆడదానివా? మగ అటు ఇటు కానీ కొద్దావా? అందుకనే తప్పుగా ఖండించాలి కానీ తప్పుని ఇంకా ప్రోత్సహించారు మీరు 5 ఏళ్లలో. బాగా ప్రోత్సహించారు కాబట్టి ఇంత విచ్చలవిడిగా చేయగలిగారు మీ కార్యకర్తలు. అందుకే స్థానికంగా కూడా నాయకులు ఉండరు, కార్యకర్త ఉండడు, మీ పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదు నాకు తెలిసి రాబోయే రోజులు. 2027 జమిలి ఎన్నికలు వస్తాయి, ఈసారి మాదే గెలుపు అంటున్నారు కదా గట్టిగా. జగన్మోహన్ రెడ్డి కూడా అదే అంటున్నాడు కదా, పోలీసులు ఏమో ఎగిరెగిరి పడమాకండి, 2027 జమిలి ఎన్నికలు వస్తున్నాయి, మేమే రాబోతున్నాం, 7 సముద్రాల అవతలు దాక్కున్నా సరే మిమ్మల్ని గల్లా పట్టుకొని లాక్కొస్తాం, ఇప్పుడు ఎవరైతే కనుక హత్య చేస్తున్నారో వాళ్ళందరం లాక్కొస్తాం అంటున్నారు కదా. తప్పెడు కొట్టుకుంటున్నాడు, ప్రజల ముందు తప్పెడు కొట్టుకుంటున్నాడు. నేను జమిలీ ఎన్నికలు పెడుతున్నారు, జమిలీ ఎన్నికలు రావు, ఏవి రావు. 5 ఏళ్ళు పరిపాలన చక్కగా సాగుతుంది. 5 ఏళ్ళు మన భవిష్యత్తు ఉంది. 5 ఏళ్ళు 2 ఏళ్ళలో జమిలీ ఎన్నికలు పెడితే మళ్ళీ 1000 కోట్ల ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు? అది కూడా ప్రజల మీదే కదా భారం పడేది. మరి ఎందుకని మరి ఆయన పదే అదే మాట అంటున్నాడు? మరి పోలీసులను బెదిరిస్తున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి, మరి దాన్ని ఎలా చూడాలంటారు? కాలరా పట్టుకొని లాక్కొస్తాను, గల్లా పట్టుకొని లాక్కొస్తాను అని అంటున్నారు కదా మరి ఆయన. అధికారంలో ఉండగానే ఆడిందా ఆట పాడిందా పాటగా చేసిన వ్యక్తి ఇవాళ అధికారంలో లేకపోయినా పోలీసులు బెదిరిస్తున్నాడంటే ఇక ప్రజలు కూడా గమనించాలా. పోలీసు వ్యవస్థనే అతను 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అతను గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ వాళ్ళు 7 సముద్రాలు దాటి వెళ్ళినా లాక్కొచ్చి వాళ్ళకి శిక్షిస్తాననే మాట ఇక ప్రజలు ఏ విధంగా అతన్ని మనం తీసుకోవాలో కూడా తెలుసుకోవాలా. రాబోయే రోజుల్లో కూడా అతనికి అనేది ఆ పార్టీకి అనేది విలువ లేకుండా ఇతను పతనానికే చేసుకుంటాడు తప్ప మరి ఒకటి లేదు. అయినా కానీ భవిష్యత్తు లేని పార్టీకి ఏదో పట్టి ఊగులాడుతున్నట్టుగా ఉంది తప్ప వైఎస్ఆర్ పార్టీ, అసలు వైఎస్ పార్టీ అనేది ఒక గ్యామ్లింగ్ పార్టీ. అలాంటి పార్టీని అడ్డం పెట్టుకొని ఈ నాయకులందరూ కూడా గందరగోళం అయిపోయారు పాపం. మాట్లాడుతున్నారు కదా, ఏమన్నారంటే సొల్లు కబుర్లుగా మీకు మీరే సాటి బాబు గారు అంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? నిజంగానే ఈ మాటలను ఎలా చూడాలి? అసలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారంట, ఇవన్నీ అబద్ధాలంట. మరి ముద్రగడ కూడా ఇదే మాట చెబుతున్నాడు కదా. అందుకనేనా జనసేనలోకి మరి నీ కూతుర్ని కొడుకుల్ని జాయిన్ చేపిస్తున్నావు అంటే? ఒక పక్కనే అధికారం అడ్డం పెట్టుకోవాలా, ఒక పక్కనే ప్రతిపక్షాన్ని ప్రోత్సహించాలా? అంటే నీ నీతి లేని రాజకీయం చేసి ఎన్ని రోజులు బ్రతకాలా? ఇంకా నీ వయసు అయిపోతుంది కదా ముద్రగడ పద్మనాభం. అంటే నీ కులం విలువ నీకు, ఆ కులాన్ని అడ్డం పెట్టుకుంటావు. ఏ పేరు మరి? వాస కరెక్టే, నేను అది చెప్పలేకపోయానులే కానీ పద్మనాభరెడ్డి
అంటే సగ భాగమేమో రెడ్డి, సగ భాగమేమో నాయుడు గారా? రేనా అన్న వాళ్ళు. ఎందుకయ్యా, వయసు అయిపోతుంది, నిలువుగా బ్రతకవయ్యా పద్మనాభం. గందరగోళం సృష్టించమాకండి. రాష్ట్ర భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతుంది. ఈ 5 ఏళ్లలో భవిష్యత్తు అంటే ఏంటో కూడా చూపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక్కడే, పవన్ కళ్యాణ్ ఒక్కడే, నారా లోకేష్ ఒక్కడే. రాష్ట్రాన్ని భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, రాబోయే రోజులు మనకి చక్కనైన పరిపాలన జరుగుతుండదు.